ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడానికి బ్రిటన్ ప్రజలు మొగ్గు చూపిన నేపథ్యంలో అమెరికాలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా నుంచి టెక్సాస్ విడిపోయే అంశం తెరపైకి తెచ్చింది. బ్రెగ్జిట్ అనుకూల వర్గాలు ఉపయోగించిన ప్రచార సూత్రాలు పాటించి డిమాండ్ సాధించుకోవాలని టెక్సిట్ అనుకూల వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్లో మాదిరి టెక్సాస్లోనూ యూఎస్ఏ కలిసి ఉండాలా విడిపోవాలా అనే అంశంపై ప్రజాభిప్రాయం సేకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్ వైశాల్యం, జనాభా పరంగా రెండో పెద్ద రాష్ట్రం. హ్యూస్టన్, డల్లాస్, ఆస్టిన్ లాంటి నగరాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. మెక్సికో నుంచి స్వాతంత్ర్యం పొందిన టెక్సాస్ 1836 సంవత్సరం నుంచి 1845 వరకు స్వతంత్ర దేశంగా ఉండి 1945లో 28వ రాష్ట్రంగా యూఎస్లో భాగమైంది. $1.6 ట్రిలియన్ వార్షిక ఆదాయం గల టెక్సాస్ దేశంగా ఉంటే ప్రపంచంలోని తొలి 10 పెద్ద దేశాల్లో ఉండేదని టెక్సాస్ నేషనలిస్ట్ ఉద్యమ నేత డానియల్ మిల్లర్ పేర్కొంటున్నారు. అందుకే టెక్సాస్ ప్రజల అభిప్రాయ సేకరణ జరగాలంటుండగా చాలా మంది బ్రెగ్జిట్ తర్వాత కలెగ్జిట్ కావాలని ట్వీట్లు చేస్తున్నారు.